హాయ్ డియర్ 1:2 ఫ్యామిలీ, దిస్ ఈజ్ మీ విజయ్. ఈ వీడియోలో కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. మనకి నోటిఫికేషన్ అయితే స్టాండ్ అవుతుంది, క్యాన్సిల్ అయితే అవ్వదు. జస్ట్ డిలే అయిందంతే లీగల్ ప్రాసెస్ ద్వారా. మనం యాక్చువల్గా 9th అక్టోబర్ మేడం రిటైర్ అయ్యే లోపు అయితే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే అనుకున్నాము. కానీ అన్ఫార్చునేట్లీ కోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు రిజల్ట్స్ ఏమీ ఇవ్వద్దని చెప్పి డిలే చేయటం వల్ల ఇప్పుడు మనకు వచ్చే ఈ లేట్ అంతే. మోస్ట్ అవైటెడ్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్ లోపు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్టే పాజిటివ్ అండ్ డోంట్ ప్యానిక్ అబౌట్ క్యాన్సిలేషన్ ఆఫ్ నోటిఫికేషన్. ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియో నేను గ్రూప్ 2 1:2లో ఉన్న వారి కోసం చేస్తున్నా. రిమైనింగ్ పర్సన్స్ కైండ్లీ స్కిప్, ఎందుకంటే ఆమె స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. మీరు కనుక ఈ వీడియో ఇంకా ఫర్దర్గా వాచ్ చేయాలనుకుంటే నో ఇష్యూస్, బట్ ఇఫ్ యూ డోంట్ అగ్రీ విత్ మై వ్యూస్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్, జస్ట్ డూ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. పలానా రీజన్ వల్ల నీతో నేను అగ్రీ చేయట్లేదని చెప్పి, అంతేగాని కమెంట్స్లో బూట్లు వద్దు. అమ్మాయిలు కూడా కమెంట్స్ చదువుతున్నారు, సో కైండ్లీ మెయింటైన్ ద డిగ్నిటీ. సో ఐఎమ్ సపోర్టింగ్ 1:2 లిస్ట్, నాట్ బికాజ్ ఐఎమ్ ఇన్ ద లిస్ట్. నేను కూడా 1:2లో ఉన్నాను. అంతకుముందు నా వీడియోస్ ఓన్లీ 1:2లో వాళ్ళే చూసేవాళ్ళు. సిపిటి వీడియోస్ కూడా అప్పుడు కాస్త ఉపయోగపడ్డాయి కాబట్టి. సో ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారో తెలీదు, బట్ డిగ్నిటీని అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్. నేను ఈ గ్రూప్ 2 1:2 సపోర్ట్ ఎందుకు చేస్తున్నానంటే, యాక్చువల్గా నేను చేయకూడదు. నా మార్క్స్ ఇంకా తక్కువగానే ఉన్నాయి, నాకైతే జాబ్ రాదు. ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ మీ టు హోప్ అండ్ ఫండ్ రీనోటిఫికేషన్ ఆల్సో. నా మార్క్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. బట్ నేను when I think with integrity and fairness, నాకు I asked one question myself, that is, did I get fair chance to attempt this exam? ఆ ఫెయిర్ ఛాన్స్ నాకు వచ్చిందా లేదంటే ఆన్సర్ ఎస్ అనే ఉంది. నాకనే కాదు, ఎవరికైనా సరే. నాకు ప్రిలిమ్స్లో 56 అరౌండ్ మార్క్స్ అయితే వచ్చాయి. దెన్ నేను ఈ రేసులో లేని ఇంకా అయిపోయింది అనుకున్నాను. కానీ ఏపీపీఎస్సి 1:50 తీస్తా అని చెప్పింది, అప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్స్ బట్టి. అప్పుడు నేను కాస్త హోప్ఫుల్ అయ్యాను. బట్ లేటర్ 1:100 అన్నారు. సో అప్పుడు నాకు ఫెయిర్ ఛాన్స్ వచ్చింది, అండ్ చాలామందికి కూడా ఫెయిర్ ఛాన్స్ వచ్చేసింది. యాక్చువల్గా 18, మా ఫ్రెండ్ 28 ఓన్లీ యాప్టిట్యూడ్ అండ్ క్వాంట్ అది ఉంటుంది కదా, అది రాసి క్వాలిఫై అయ్యారు. అంతకంటే తక్కువ వచ్చిన 18 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా మెయిన్స్కి అవకాశం అయితే వచ్చింది. సో ప్రిలిమ్స్లో మనకి ఫెయిర్ ఛాన్స్ వచ్చింది అటెంప్ట్ చేయడానికి. అది క్లియర్ చేసి మెయిన్స్కి వెళ్ళడానికి కూడా మనకి ఫెయిర్ ఛాన్స్ అయితే వచ్చింది. తర్వాత మెయిన్స్ మనకప్పుడు పోస్ట్పోన్మెంట్ అనుకుంటా చాలా టైం అయితే దొరికింది. సో మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా ఫెయిర్ టైం దొరికింది. ఆ టైంలో పోస్ట్పోన్ చేసేటప్పుడు ఎవరు రోస్టర్ మిస్టేక్స్ గురించి రోడ్డు ఎక్కలేదు, పోస్ట్పోన్ గురించి మాత్రమే రోడ్డు ఎక్కారు. మెయిన్స్ బాగా టైం దొరికింది కాబట్టి చాలామంది బాగానే చదివారు. కానీ కొంతమంది అయితే చదవలేదు, అండ్ కొంతమందికి రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయేమో, ఇంకా పోస్ట్పోన్ చేద్దాము లేదా దాన్ని క్లియర్ చేయించుకొని మనం ఎగ్జామ్ పెట్టించుకుందాము అని అయితే అనిపించింది. దానివల్ల మెయిన్స్కి ముందు రోజు కాస్త హికప్స్ వచ్చాయి. అది నాట్ ఓన్లీ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ 1:2లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, బట్ ఆల్సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి మెయిన్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరిది అదే పరిస్థితి. స్టిల్ 1:2 క్యాండిడేట్స్ వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు దే ఏబుల్ టు సస్టైన్ దట్ ప్రెషర్. ఆ ప్రెషర్ని కూడా తీసుకొని బాగా చదువుకొని లిస్ట్లోకి వచ్చారు. ఒకవేళ మిస్ అయినా సరే చాలా ఒక 0.3 మార్క్స్, 1 2 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్లో మిస్ అయ్యి ఉంటారు. దాదాపు బాగా చదివే వాళ్ళందరికీ సేమ్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ రోజు అదృష్టం బట్టి కొంతమంది 1:2లోకి ఉన్నారు, కొంతమంది లేరు, అంతే. మనకి ఎగ్జాము
నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఎండ్ అయ్యేంత వరకు ఎవ్రీబడి 1:2లో ఉన్నా లేకపోయినా సరే ఎవ్రీబడి గాట్ ఏ ఫెయిర్ ఛాన్స్. అప్పుడు మనకి రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నా లేకపోయినా సరే ఆ లిస్ట్ అనేది 1:2 అనేది ఆ మెరిట్ లిస్ట్ అలాగే ఉంటుంది. రోస్టర్ విధానం బట్టి అది కాస్త షఫ్లా వచ్చి తప్పితే చదివిన వాళ్ళు మెరిట్లో ఉన్న వాళ్ళు మాత్రం 1:2లోనే ఉంటారు. సో అండ్ రోస్టర్ మిస్టేక్స్ గురించే మాట్లాడాలంటే ఇంకా అపాయింట్మెంట్ జరగలేదు కాబట్టి కోర్టు షుడ్ అలౌ ఈ ప్రాసెస్ని గ్రూప్ 2ని కంప్లీట్ అయ్యేలాగా చూడాలి. ఇదొక న్యూ హిస్టారికల్ జడ్జిమెంట్ అవ్వచ్చు. ఒకవేళ రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నా సరే అపాయింట్మెంట్ ఇంకా జరగలేదు కాబట్టి ఫెయిర్ ఛాన్స్ అందరికీ దక్కింది కాబట్టి సో ఈ నోటిఫికేషన్ని రోస్టర్ మిస్టేక్స్ యాడ్ చేసి ఇవ్వమని చెప్పొచ్చు కోర్టు. అంతకుముందు రోస్టర్ మిస్టేక్స్ ఉంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారుగా అని అనొచ్చు, కానీ దిస్ ఈజ్ స్పెషల్ కేస్. సో బికాస్ ఎవ్రీబడి గాట్ ఏ ఫెయిర్ ఛాన్స్, ఇది సరిచేసి ఇవ్వమొచ్చు అని చెప్పి జడ్జిమెంట్ కూడా మార్చవచ్చు ఒకవేళ ఉంటే. అప్పుడు మనకి ఎగ్జాంపులే తీసుకుంటే సుప్రీంకోర్టు ప్రియాంబుల్ ఒకసారి పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనింది, ఇంకోసారి నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనింది, మళ్ళీ ఎస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనింది. అంటే తన జడ్జిమెంట్ని కోర్టు ఇండివిజువల్ కేసు సంబంధించి మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు ఒకవేళ రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే కోర్టు ఇలాంటి విషయాన్ని కూడా ఫెయిర్ ఛాన్స్ దొరికింది అందరికనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఎస్సీ సో మెనీ టైమ్స్ తన డెసిషన్ చేంజ్ చేసుకుంది కాబట్టి. బట్ యాక్చువల్ విషయం ఏంటంటే ఏపీపీఎస్సీ కాన్ఫిడెంట్ దట్ నో రోస్టర్ మిస్టేక్స్. సో హైకోర్టులో ఈ నోటిఫికేషన్ని ఇలా కాదు వేరేలాగా చేయమని వచ్చినా సరే 1:2 క్యాండిడేట్స్ కోసం ఏపీపీఎస్సీ ఫైట్ చేస్తుంది. సో దాని గురించి 1:2లో ఉన్న వాళ్ళు మాత్రం వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మ్యాక్సిమం రోస్టర్ మిస్టేక్స్ లేవు, మేము పర్ఫెక్ట్గానే చేసామని చెప్పి ఏపీపీఎస్సీ ఫామ్గా స్టాండ్ అయి ఉంది. ఇఫ్ ఎనీథింగ్ గో సౌత్, ఏపీపీఎస్సీ ఫైట్స్ ఫర్ యూ ఫర్ 1:2 క్యాండిడేట్స్. సో నా ఒపీనియన్ ఏంటంటే దిస్ నోటిఫికేషన్ క్లీన్గా బయటకు వస్తుంది విత్ జాబ్ సెక్యూరిటీ ఫర్ క్యాండిడేట్స్. అంటే మనకి రిట్ పిటిషన్కి లోబడి ఈ రిక్రూట్మెంట్ ఉంటుంది అని కాకుండా యాక్చువల్గా మెరిట్ లిస్ట్ అండ్ జాబ్తో పాటు వితౌట్ ఎనీ కోర్ట్ కేసెస్ లీగల్ ప్రాసెస్ అందరినీ క్లియర్గా చేసుకొని ఈ నోటిఫికేషన్ బయటకు వస్తుంది. అది వన్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజే, బట్ ప్రాసెస్ డిలే అవుతుంది అంతే అని నా ఒపీనియన్. అండ్ గ్రూప్ 1 ఇంటర్వ్యూ రిజల్ట్స్, ఇంటర్వ్యూకి ఎవరైతే వచ్చారో వాళ్ళ లిస్ట్ అయితే ఇచ్చారు, అవి కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. సో వాళ్ళు కూడా కొంతమంది గ్రూప్ 2లో ఉన్నారు కాబట్టి మనం ఈ నోటిఫికేషన్ని 905 నోటిఫికేషన్ అనుకోకూడదు, ఒక అరౌండ్ 950 నోటిఫికేషన్ అని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే 30 అరౌండ్ పీపుల్ గ్రూప్ 1 ఉన్నారు. కొంతమంది ఎంప్లాయీస్ ఈ డిఎస్సి వాళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు జాయిన్ అవ్వరు. సో వాళ్ళు చాలా తక్కువ పోస్టులు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వచ్చిన మార్కులకి ఏదన్నా పోస్ట్ రాకపోతే వాళ్ళని తీసుకోరు కాబట్టి కింద ఉన్న వాళ్ళు పైకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అరౌండ్ ఒక 45 to 50 పీపుల్కి యాక్చువల్గా ఇచ్చిన నోటిఫికేషన్ కంటే కొద్దిగా ఎక్కువ జాబ్సే రావచ్చు అని అయితే అనుకుంటున్నాను. అండ్ రీసెంట్లీ మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ అయితే ఇచ్చారు. అక్కడ కాస్త ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ అయితే ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. మనకి ఇది గ్రూప్ 2 జిఆర్ఎల్ ఫర్ తెలంగాణ, ఇది ఇంకా ఫైనల్ లిస్ట్ అయి కూడా ఉందన్నమాట. నేను ఈ రెండింటిని కాస్త అనలైజ్ చేశాను. వెయిట్ ఎ మినిట్. ఓకే, అయితే ఐ విల్ జస్ట్ షో వాట్ ఐ థింక్ ఆఫ్ దోస్. మనకి పోస్టులు, సారీ ఇది రివర్స్లో రాశాను, ఇది టీజీ, ఇది మనకి ఏపీ.
తెలంగాణలో అరౌండ్ 800 పోస్టులు ఉన్నాయి, మనకేమో 900 పోస్టులు ఉన్నాయి అరౌండ్. అక్కడ ఎగ్జామ్ మోడరేట్ టు డిఫికల్ట్ ఉంటే మనకు కూడా మోడరేట్ టు డిఫికల్ట్ అని చెప్పొచ్చు. తెలంగాణకి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, మనకైతే నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంది. అక్కడ టోటల్ పేపర్స్ 4 ఉన్నాయి, ఒక్కొక్క పేపర్ 150 మార్క్స్కి టోటల్ 600 మార్క్స్. మనకి ఇక్కడ 150, టోటల్ 300 మార్క్స్. సో ఇక్కడ మోడరేట్గా వచ్చినా సరే నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి, లేదా వాళ్ళది డిఫికల్ట్ అనుకున్నా సరే నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి, మనకి నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి దాదాపు అవి వచ్చే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అండ్ జాబ్స్కి వచ్చే మార్క్స్, మనకు వచ్చే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అండ్ 1:1 జాబ్స్ వచ్చే మార్క్స్ అండ్ ర్యాంక్స్ దాదాపు సిమిలర్ ఉండొచ్చు. 1-2% మార్క్స్ డిఫరెన్స్ ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. ఐ విల్ జస్ట్ షో వాట్ ఐ అబ్జర్వ్డ్. మనకి 74% టాప్ మార్క్ వచ్చింది, 447 అవుట్ ఆఫ్ 600. అంటే మీరు ఇక్కడ చూడండి చాలా తక్కువ మందికి వచ్చాయి. 447 తర్వాత 430, 6th పర్సన్కి అరౌండ్ 17 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. అంటే మన ఫస్ట్లో 1-10 ర్యాంక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, కానీ మనం డౌన్కి వెళ్ళే కొద్దీ చాలా తక్కువ ఆ డిఫరెన్స్ అనేది క్విక్గా ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. ఒకసారి మనం ఇక్కడ 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 65 మార్క్స్, 65% ఆఫ్ ద మార్క్స్ వచ్చాయి. అంటే 393 మనం తీసుకుంటే 65% వచ్చాయి. అందులో ఓసీ ఉన్నారు, ఓసీ మేలు, ఓసీ మేలు వితౌట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వీళ్ళు కూడా ఉన్నారు. ఇంకా 100 దాటిన తర్వాత కూడా ఉన్నారు 65. అదే మన ఏపీలో చూసుకుంటే 195 మార్క్స్. ఆల్రైట్. అదే రకంగా 200 మార్క్స్ దగ్గర వచ్చిన వాళ్ళు చూసుకుంటే 64%, అంటే 1% మార్క్స్ దాటేలోపు 100 మంది మార్కులు పడిపోయారు. మనకి ఏపీలో చూసుకుంటే అది 192. ఇక్కడ కూడా ఓసీ వితౌట్ ఈడబ్ల్యూఎస్ కూడా దీనికంటే కింద కూడా ఉన్నారు. ఆల్రైట్. తర్వాత ఐఎమ్ జస్ట్ షోయింగ్ మై ఇన్సైట్స్ అంతే. 300 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా ఒక మేల్ ఓసీ 63%, ఇంకో 1% తగ్గేసరికి 180. మనకి ఏపీలో 183 మార్క్స్, 63%. అంటే తెలంగాణలో అరౌండ్ 377. తన రోల్ నెంబరు ఒకసారి చూద్దాము. సారీ, ఇక్కడ 2286009285 తనది అంతకుముందు చెక్ చేశాను, ఇందులో అయితే ఉందన్నమాట 63 మార్క్స్ వచ్చి 228600 9285. ఇక్కడ చూడండి తనకి 641 ర్యాంక్ వచ్చింది. అంటే 63% మార్క్స్ వచ్చిన అతనికి జనరల్కి ఫైనల్ లిస్ట్లో 641 ర్యాంక్ వచ్చింది. తనకి జాబ్ కూడా వచ్చింది. ఓసీ మేల్ మనకి ఈడబ్ల్యూఎస్ అయితే లేదు, ఎక్స్ సర్వీస్ మెన్ కాదు, స్పోర్ట్స్ కోటా లేదు, ఇంకా పిహెచ్ కూడా కాదు. సో ఇలాగా నేను అండ్ అక్కడే చూసుకుంటే మనకి ఈ 63% మీద ఎంతమంది ఉన్నారు చూడండి, అరౌండ్ 376 దగ్గరే చాలామంది ఉన్నారు. ఆ 0.1, 0.2 డిఫరెన్స్తో. యాక్చువల్లీ వీళ్ళకి నెగిటివ్ మార్కింగ్ లేదు, అయినప్పటికీ ఈ పాయింట్స్ ఎందుకు వచ్చాయంటే కొన్ని క్వశ్చన్స్ రాంగ్ అయినప్పుడు వాటికి ప్రపోర్షనల్గా మార్క్స్ అయితే యాడ్ చేశారు. నువ్వు ఎంత బాగా రాస్తే అంత ప్రపోర్షనల్గా పేపర్ అటెంప్ట్ చేసిన దాని పరంగా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అందుకే వీళ్ళకి పాయింట్స్లో వచ్చాయి, అదర్వైజ్ పాయింట్స్లో రాకూడదు. కొన్ని క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉండటం వల్ల ఇలాంటి మార్క్స్ వచ్చాయి. సో ఈ రకంగా దాదాపు మనకు కూడా మార్క్స్ ఉండొచ్చు, అరౌండ్ 192, 193 అలా ఉండొచ్చు కట్ ఆఫ్ ఫర్
ఓసీ మేల్ మనకున్న 10% డాటా నేను తీసుకున్నదైతే దాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు. ఇంకా 90% ఆఫ్ ద డాటా మనకి రాలేదు కాబట్టి మనం ఏంటనేది కరెక్ట్గా చెప్పలేకపోయాం. కానీ తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చేమో అని నాకైతే అనిపిస్తుంది. అంటే ఇదేదో ర్యాండమ్గా చెప్పట్లేదు. నేను అంతకుముందు చాలామందితో మాట్లాడినప్పుడు 225, 235, 237 అట్లా చెప్పి తర్వాత వాళ్ళకి కలిసినప్పుడు నాకు 202 వస్తున్నాయి, నాకు 205 వస్తున్నాయి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్రమ్ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ బీసీ కేటగిరీ అండ్ ఆల్. సో వాళ్ళు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోలేదో ఇన్సెక్యూరిటీ వల్ల ఎక్కువ చెప్పారో నాకైతే తెలియదు. కానీ చాలామంది 5 మార్క్స్ 6 మార్క్స్ కాకుండా అరౌండ్ 10 to 15 మార్క్స్ ఇన్ఫ్లేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఐఎమ్ నాట్ సేయింగ్ 75% ఎవరికి రాదని నేను అనట్లేదు. అంటే 225 to 240 రావని నేను అనట్లేదు, అవి వస్తాయి. కానీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే 70% కట్ ఆఫ్ ఉండదు. అందరూ 900, 800, 1000 పీపుల్ 200 దాటిన వాళ్ళు ఉంటారు అని చెప్పి అంటున్నారు. అది కూడా ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. అసలు యాక్చువల్గా ఈ పేపర్లో చెప్పాలంటే 110, 90 ఈ స్కోరు తెచ్చుకోవటం చాలా కష్టమైన పనే. మనకిచ్చిన నెగిటివ్ మార్కింగ్ ఉండటం వల్ల పేపర్ కాస్త స్లిప్పరీ అవటం వల్ల మనం ఎవ్రీ 10 క్వశ్చన్స్ చేస్తే అందులో మనకు తెలియకుండానే 3 మార్క్స్ పోతూ ఉంటాయి. ఈజీ అనుకొని పెడతా ఉంటాం కాబట్టి ఈ మార్క్స్ తెచ్చుకోవడం కష్టమే, కానీ డిఫికల్ట్ కాదు. కానీ అందరికీ వచ్చేస్తాయి అని అయితే మనం అనుకొని భయపడాల్సిన అవసరం లేదు. సో మెనీ పీపుల్ ఇన్ఫ్లేటెడ్ దేర్ మార్క్స్ కాబట్టి, దట్ టు బై వెరీ హై మార్జిన్. సో అది నా ఇన్సైట్ టీజీపీఎస్సీ నుంచి. అయితే అరౌండ్ ఒక 193 అలా ఉండొచ్చేమో, లేదా 194 ±1-2 అలాగే ఉంటాయి తప్పితే 200+ ఓసీకి ఉండవేమో అని నాకైతే అనిపిస్తుంది. నా దగ్గర ఉన్న 10% డాటా కూడా వెరీ ఇన్ఫ్లేటెడ్ మార్క్స్ ఏమో అని నాకైతే అనిపిస్తుంది. సో ఇవన్నీ అయినప్పటికీ మీరు తక్కువ మార్కులు వచ్చినా సరే జస్ట్ స్టే హోప్ఫుల్. ఎలాగో అరౌండ్ 950 పీపుల్కే జాబ్ వస్తుంది. మిగతా అరౌండ్ 1000, 1100 పీపుల్కి 1100+ పీపుల్కి అయితే రాదు. సో అది మన దృష్టిలో పెట్టుకొని మనకి ఎన్ని మార్కులు వచ్చినా సరే వీ జస్ట్ హ్యావ్ టు స్టే పాజిటివ్ అండ్ హోప్ఫుల్. పోతే ఎలాగో పోతుంది. ఆ 1100లో మనం ఉండొచ్చు తక్కువ వచ్చినా సరే. అట్లీస్ట్ ఎలాగో తొందరలో రిజల్ట్స్ వచ్చేస్తాయి కాబట్టి వచ్చేంతవరకైనా పాజిటివ్గా ఉండాలి అండ్ మీ మెంటల్ హెల్త్ని కాపాడుకోవాలని చెప్పి ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రస్తుతం కట్ ఆఫ్ ఇవన్నీ మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇది ఎందుకు చూపించానంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కాస్త ప్యానిక్ అవ్వకుండా ఉంటారని చెప్పి. నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషను నిలబడుతుంది అని నేనైతే ఫామ్గా నమ్ముతున్నాను. మనకి అరౌండ్ 600+ పీపుల్ ఎక్సైజ్ ఎస్ఐకి డిస్క్వాలిఫై అయ్యారు. అండ్ 2 ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మనకు మంచి జరగడానికి మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఫ్రెండ్ నాతో మాట్లాడారు. అలా ఇస్తే ఏమవుతుందంటే ఎక్సైజ్ ఎస్ఐకి ఆల్మోస్ట్ 600+ డిస్క్వాలిఫై అయ్యారు కాబట్టి వాళ్ళకి తెలీదు, అప్పుడు ఫస్ట్లో పెట్టేసుకొని ఉండొచ్చు ఎక్సైజ్ ఎస్ఐ. సో దాన్ని రీషఫుల్ చేసుకొని బెటర్గా పెట్టుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు. అప్పుడు డిఎస్సి అండ్ అదర్ పీపుల్ వాళ్ళు జాయిన్ అవ్వరు కాదు, వాళ్ళకి ఆల్రెడీ వేరే జాబ్లు వచ్చేసి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్సైజ్ ఎస్ఐ కాకుండా కొన్ని పోస్టులు మంచి పెట్టుకుంటారు. సో అవి రాకపోతే వాళ్ళకి అది జాబ్ ఇవ్వరు కాబట్టి మిగతా కింద ఉన్న వాళ్ళు పైకి వెళ్తారు. అలా కాకుండా దీన్ని బైపాస్ చేసుకొని ఇంకొక ఆప్షన్ అయితే ఉంది.
ఎవరికైతే జాయిన్ అవ్వరో అప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఇంకోటి పెట్టుకొని అక్కడ నుంచి జాబ్స్ ఇస్తే బాగుంటుంది. వెయిటింగ్ లిస్ట్ నుంచి జాయిన్ అవ్వని వాళ్ళ దగ్గర నుంచి క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా. చాలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలాగే చేస్తుంది కదా, ఐఓసిఎల్, బిహెచ్ఎల్ ఇట్లాంటి రిక్రూట్మెంట్లో 1:3 అలాగ పెడతారు వాళ్ళు ఇంటర్వ్యూస్ కూడా అయిపోయిన తర్వాత. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఆ వెయిటింగ్ లిస్ట్ని తీసుకుంటారు. సో మనం వెయిటింగ్ లిస్ట్ కోసం కొత్తగా చైర్మన్ గారిని అడిగి జిఆర్ఎల్ కోసం మనం కనుక కాస్త గట్టిగా ప్రయత్నిస్తే, రిప్రజెంటేషన్ ఇచ్చి మనకు కాస్త న్యాయం జరుగుతుంది అయితే అని అనుకుంటున్నాను. సో దీని పరంగా నేను కొత్త లెటర్స్ కూడా న్యూ ఏపీపీఎస్సీ చైర్మన్ గారికి రాద్దామని అనుకుంటున్నాను. ఇండివిజువల్గా వెళ్ళి కలుద్దామని అయితే అనుకుంటున్నాను. సో మీరైతే తక్కువ మార్కులు వచ్చినా సరే చాలామంది ఇన్ఫ్లేట్ చేశారు కాబట్టి స్టే పాజిటివ్ అండ్ హోప్ఫుల్. నోటిఫికేషన్ అయితే నిలబడుతుంది, దాని గురించి కూడా వరీ అవ్వద్దు. చాలా చెత్త యూట్యూబ్ ఛానల్స్ అయితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్నారు. నాకు కూడా చాలా వరకు తెలీదు, బట్ నేను అందరినీ పాజిటివ్గా ఉంచాలనే మాట్లాడతాను, నాకు తెలిసినా తెలియపోయినా సరే. సో ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని ఏదన్నా ఉంటే చెప్తాను. పిచ్చి ఛానల్స్ అయితే చూడొద్దు. ఇన్ఫ్యాక్ట్ నా వీడియోస్ కూడా చూసి మీకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే ఇవి కూడా చూడటం మానేయచ్చు. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి రిజల్ట్ రావడానికి. యూ జస్ట్ స్టే పాజిటివ్ అండ్ స్టే అవే ఫ్రమ్ యూట్యూబ్ పిచ్చి ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.